అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఒంటరి. రచయిత గుమ్మడి రవీంద్రనాథ్ గారు. ఇక కథలోకి వెళితే, ఫిబ్రవరి 14 ఉదయం 6 గంటలు. వాట్సాప్లో వేద్ నుండి వచ్చిన సందేశం చదివిన నా పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. స్వీట్ హార్ట్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వేద్ నాపై కురిపించే ఆకాశమంత ప్రేమ ఓ క్షణం నా హృదయంలో కదిలింది. అతని గురించిన ఊహతో మనసంతా తీయగా అయిపోయింది. థ్యాంక్ యూ మై వ్యాలంటైన్ అని మాత్రం బదులిచ్చాను ఫోన్లో. వెంటనే వేద్ ఇంకో సందేశం పంపాడు. ఏయ్ సౌరభా, నువ్వెప్పుడైనా గమనించావా? వ్యాలంటైన్స్ డేకి సరిగ్గా 9 నెలల తర్వాత చిల్డ్రన్స్ డే వస్తుందని. అతని సందేశంలోని చిలిపి అర్థాన్ని గ్రహించి నవ్వుకున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషన్ అధికారిగా ఏడాది క్రితం విశాఖపట్టణంలోని శాఖలో చేరాను నేను. మా బ్యాంకు నిర్వహించిన ఒక లోన్ మేళాలో వేదుతో పరిచయమయ్యింది. వేదు గీతంస్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగులో అసిస్టెంట్ ప్రొఫెసర్. నాకింకా ఆశ్చర్యమే. ఇప్పుడు మా మధ్య ఆ ప్రేమ ఎంత ఘడమైపోయిందంటే, అతను పీల్చే గాలిలో నేను ప్రాణవాయువునైపోయాను. నేను విడిచే శ్వాసలో అతను ఓ గాలిపటమయ్యాడు. నా ఒంటరి ఉనికికి అతనే ఊపిరి. నా పేరు సౌరభ, కానీ ఆ పేరులోని పరిమళం వేద్. అదే రోజు సాయంత్రం 5 గంటలు. ఏయ్ నీకో శుభవార్త, వేదు నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ శుభవార్త ఏమై ఉంటుందో ఊహించాను. అయినా నేను ఊహించినదేమిటో బయట పెట్టకుండా ఏంటి అన్నాను. మా అమ్మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నారు. అది వినగానే ఓ చల్లని గాలి తెమ్మెర నా హృదయాన్ని మీటినట్లనిపించింది. ఓ వేద్, ఐఆమ్ సో హ్యాపీ అంటూ నా సంతోషాన్ని వ్యక్తపరిచాను. బ్యాంకులో పనయ్యాక ఇటొస్తావా? మా కాలేజ్ వైపు భీమ్లీ వెళ్దాం లాంగ్ డ్రైవ్కి. వస్తాను. ఈరోజు వ్యాలంటైన్స్ డే కూడా కదా. ఆ మాట అంటున్నప్పుడు నా గొంతులో సన్నని ప్రకంపన. అది కేవలం వ్యాలంటైన్స్ డే మాత్రమే కాదు, ఫిబ్రవరి 14 అంటే ఓ గతం కూడా. త్వరగా వచ్చేయ్, ఎదురు చూస్తుంటాను. వేద్, ఐ మస్ట్ థ్యాంక్ యువర్ మామ్ అండ్ డాడ్. మన పెళ్ళికి వాళ్ళు అంగీకరించరేమో అని భయపడుతూ ఉన్నాను. ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుందాం రా మరి త్వరగా, చెప్పాడు వేద్. మా బ్యాంకు శాఖ నుంచి వేద్ పనిచేసే కళాశాల 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను 5:30కి బ్యాంకు పని ముగించుకొని నా కొత్త హోండా యాక్టివ్లో బయలుదేరాను. ఉడా పార్కు దగ్గరున్న ఓ స్టార్ హోటల్ దాటి ముందుకెళ్తుండగా 2 రోజుల క్రిందట జరిగిన సంఘటన గుర్తొచ్చి గుండెల్లో కలుక్కుమంది. ఆ హోటల్లో ట్రైనీ రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న కావేరి అనే 22 యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పత్రికల్లో రాసిన ఆ దారుణం గుర్తొచ్చి మనసంతా కలచివేసినట్లయింది. అంతలో నా ఫోన్ మోగింది. బండి ఆపి కాల్ తీసుకున్నాను. ఎక్కడ వరకు వచ్చావు? వేద్ అడిగాడు. పార్కు, హోటల్ దాటానిప్పుడే. నేను మా కాలేజ్ బయటే వేచి ఉన్నాను. త్వరగా రా ప్లీజ్, బట్ డ్రైవ్ సేఫ్ అన్నాడు వేద్. నేను ఫోన్ ఆపి తిరిగి ముందుకు సాగాను. అప్రయత్నంగా బండి వేగం పెంచాను. నాలోనూ వేదుతో గడిపే క్షణాల కోసం తహతహ పెరిగింది. కానీ మార్గమధ్యలోనే ఓ ప్రమాదం నా కోసం ఎదురు చూస్తోందని నేనా క్షణం ఊహించలేదు. కైలాసగిరి రోప్వే పాయింట్ దాటి ముందుకు వెళ్తున్నాను. కుడివైపు సువిశాలమైన సముద్రం, తీరం వైపు పరుగులు పెడుతోన్న తెల్లటి అలలు, గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకి పచ్చచీర కట్టుకున్న కొండలు ఎడమవైపు. రిషికొండ, భీమిలి వైపు వెళ్ళే ఆ రహదారి అందంగా ఉంటుంది. సముద్ర జలాల మీదుగా వీచే గాలి బైక్ వేగానికి జతై గులాబీ రంగు చున్నీని రెపరెపలాడిస్తోంది. అప్పుడు ఒళ్ళంతా రక్తగాయాలై నిలబడలేక తూలి పడిపోబోతున్నట్లు ఉన్న ఓ వ్యక్తి రోడ్డు పక్కనుండటం చూశాను. అయ్యో, ఏదో యాక్సిడెంట్ కేసు అనుకుంటాను.
అలా తూలిపోతూనే లిఫ్ట్ ఇవ్వగలరా అన్నట్టు సంజ్ఞ చేశాడు. నేను హోండా యాక్టివా బ్రేక్ నొక్కాను. అదే సమయంలో నా వెనుకగా వస్తున్న వాహనం కూడా అతడిని చూసి ఆగింది. అది తెల్ల రంగు స్విఫ్ట్ డిజైర్ కారు. దాన్ని నడుపుతున్న వ్యక్తి కూడా కారు దిగి ఏమైంది అంటూ నా వైపు వచ్చాడు. సరిగ్గా అప్పుడు జరిగింది. నేను 108కి ఫోన్ చేయబోతున్నప్పుడు వాడి ముఖంలో గాయాల బాధ మాయమైంది. సన్నగా నవ్వాడు. నా నుదురు ముడుచుకుంది. కీడు శంకించి టక్కున బండి మీద కూర్చోబోయాను. అంతే, కారులోంచి దిగినవాడి బలమైన చేయి నన్ను పట్టుకుంది. నిర్ఘాంతపోతూ బండిని స్టార్ట్ చేయాలని ఇగ్నిషన్కి తిప్పబోయాను. గాయాలైనట్టు నటిస్తున్నవాడు నా చేతిని ఆపేశాడు. ఇద్దరూ కలిసి నన్ను బలవంతంగా స్విఫ్ట్ వెనుక సీట్లోకి తోసేశారు. నా యాక్టివా రోడ్డు మీద పడిన చప్పుడు నాకు వినబడలేదు. నేనెంత ప్రమాదంలో చిక్కుకుపోయానో తెలిసి భయంతో వణికిపోయాను. గీతం కాలేజ్ గేటు దగ్గర మరో 5 నిమిషాల్లో సౌరభ నన్ను చేరుకుంటుంది అన్న ఆలోచనే వేదు మనసుని పులకరింపజేస్తోంది. ఈరోజు తనతో గడిపే ఈ సాయంత్రం ఈ జన్మకే ఓ తీపి జ్ఞాపకంగా మిగలాలి. ప్రేయసి కోసం ఇలా నిరీక్షించడం కూడా ఎంత మధురమైన ఫీలింగ్ అనుకున్నాడు పదే పదే వాచ్ వైపు చూస్తూ. 110 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది ఆ స్విఫ్ట్ డిజైరు. దారి కాచి నన్ను బలవంతంగా ఎత్తుకొచ్చేస్తున్న దుండగుల్లో ఒకడు నా ముఖం మీద గట్టిగా గుద్దాడు. నా పెదవి చిట్లిపోయింది. నెత్తురు పెదవి అంచు మీదుగా కారి మెడమీదికి పాకుతోంది. ఆ సమయంలో కారు గీతం కాలేజ్ని దాటుతోంది. కిటికీ అద్దంలోంచి వేదు కోసం వెతికాయి నా కళ్ళు. కారు తాళాలు సిద్ధంగా పట్టుకొని రోడ్డుపై నేను వస్తున్న జాడ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న వేదుని చూడగానే నా గుండెల్లో బాధ మెలితిప్పింది. వేద్ కన్నీళ్ళు నా ముఖాన్ని తడిపేస్తున్నాయి. కారు ఆ కాలేజ్ దాటేసి ముందుకు దూసుకుపోతోంది. సంధ్య చీకట్లు లోకాన్ని అల్లుకుంటున్నాయి. కారు సముద్ర తీరం వైపుకి వెళ్తూనే ఉంది. ఇసుక, రాళ్ళు, ముళ్ళ పొదలు అడ్డుపడటంతో ముందుకు పోయే వీలు లేక ఆగిపోయింది. డ్రైవర్ సీట్లో వాడు కారు దిగి వెనక డోరు తెరిచాడు. ఇద్దరూ కలిసి నన్ను ఆ పొదల్లో కొద్ది దూరం ఈడ్చుకు వెళ్ళారు. చీకటి చిక్కబడింది. ప్లీజ్, నేను 2 చేతులు జోడించాను. మీకేం కావాలంటే అది తీసుకోండి. గాజులు, చైన్, ఐఫోన్, డబ్బు అన్నీ ఇచ్చేస్తాను. నన్ను వదిలిపెట్టండి ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా వేడికోలుకి సమాధానమిస్తున్నట్టుగా రెండోవాడు నా చెంప మీద పిడికిలితో గుద్దాడు. నా నోటి నుంచి ధారగా నెత్తురు కారుతోంది. కారు నడిపిన ఆగంతకుడు టిస్టు బీర్ తీసి దానిలో ఏదో కలుపుతున్నాడు. నా జీవితం ముగిసిపోబోతోందని నాకు తెలిసిపోతోంది. సరిగ్గా అప్పుడు చాలా ఏళ్ల క్రితం నా జీవితంలో జరిగిన ఓ సంఘటన కళ్ళ ముందు మెదిలింది. ఆ రోజు ఫిబ్రవరి 14. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం. లీప్ ట్రావెల్ సబ్సిడీపై నన్ను అమ్మని గోవా తీసుకెళ్తున్నారు నాన్న విమానంలో. గోవాకి బయలుదేరనున్న విమానంలో కూర్చున్నాం మేం ముగ్గురం. నా వైపే చూస్తూ నేను థ్రిల్ అవుతుండటాన్ని తన కళ్ళల్లో నింపుకుంటున్నారు నాన్న. నా తొలి విమాన ప్రయాణం. నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. మేము కాకుండా ఇంకా 84 మంది ప్రయాణికులు ఉన్నారు లోపల. సరిగ్గా 12:25కి మా విమానం గాలిలోకి పైకి లేచింది. నాన్న నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకొని చూడు చూడు మేఘాలు ఎంత బాగున్నాయో అంటూ కిటికీలోంచి కనిపిస్తున్న తెల్లని మబ్బుల ముద్దల్ని చూపిస్తున్నాడు. బ్యూటిఫుల్ డాడీ అన్నాను. అప్పుడు విమానంలో చిన్ని కుదుపు. తర్వాత వేగంగా క్రిందికి దిగిపోతున్నట్లు అనిపించింది. మన ప్లేన్ క్రిందికి దిగిపోతోందా డాడీ అని అడిగాను. డాడీ బదులేం చెప్పలేదు. కానీ ఎందుకో నన్ను గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు. త్వరగా మా విమానం ఆల్టిట్యూడ్ తగ్గిస్తోంది. ఈసారి చాలా భారీ కుదుపు. స్పీకర్లో పైలట్ మనం క్రిందికి దిగిపోతున్నాం అని చెప్పాడు. ఈసారి మరింత పెద్ద కుదుపు. తలక్రిందులైపోతున్నామేమో అన్నంతగా.
భయంతో కొందరు గట్టిగా అరిచారు. నాకు భయం వేసి డాడీని గట్టిగా పట్టుకొని ఉన్నాను. అందరూ ఊపిరి బిగబట్టారు. డాడీ బిగ్గరగా అరిచాను. అంతే. మా విమానం గంటకు 480 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఒక కొండ శిఖరాన్ని ఢీకొట్టేసింది. విమానం తాలూకు రెక్క ఒకటి తెగిపోయింది. మిగతా విమాన భాగం పక్కనున్న ఇంకో కొండని గుద్దేసింది. క్రాష్. నేను కళ్ళు విప్పి చూశాను. నేనింకా విమానం లోపలే ఉన్నాను. ఒక శవం కింద. డాడీ. ఏడుస్తూ నాన్న కోసం చూశాను. మమ్మీ అని పిలిచాను. నాన్న సీటు వెనక్కు విరిగిపోయి ఉంది. వంగి చూశాను. స్వచ్ఛమైన తీయని నవ్వు మెరుస్తోంది నాన్న పెదవుల మీద. కానీ డాడీ పట్టుకొని కదిపాను. ఏ చిన్న కదలిక లేదు నాన్నలో. నా కళ్ళల్లోంచి ధారాపాతంగా కారిపోతున్నాయి కన్నీళ్ళు. నాన్న ప్రాణాలతో లేరని తెలుస్తోంది నాకు. అమ్మ కోసం చూశాను. నాన్న శరీరం క్రిందే ఉంది అమ్మ. మమ్మీ, మమ్మీ, లే మమ్మీ అంటూ ఏడుస్తూ అమ్మ శరీరాన్ని ఊపేస్తున్నాను. అమ్మ నిశ్చలంగా ఉంది, నిర్జీవంగా కూడా. నా శరీరం అంతా లోతైన గాయాలు. అక్కడ నా చుట్టూ చెల్లా చెదురుగా పడి ఉన్న శవాలు. కొన ఊపిరితో ఉన్న వాళ్ళు బాధతో విలవిల్లాడుతూ మూలుగుతున్నారు. నన్ను చూసిన ఒక వ్యక్తి, నేను ఎంపీని, నన్ను రక్షించడానికి వస్తారు, భయపడకు అన్నాడు. కానీ మరుక్షణమే ఆయన నోటి మాట ఆగిపోయింది. మనిషి ప్రాణం విడవడాన్ని చూస్తున్నాను. ఇక అక్కడ ఏ సవ్వడి లేదు, ఏ చలనమూ లేదు. అన్నీ ఆగిపోయాయి. నిశ్శబ్దం. మళ్ళీ అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళి వాళ్ళిద్దరిపైన పడి గుండెలు పగిలేలా ఏడ్చాను. అలా ఎంతసేపు రోధించానో తెలీదు. అంతమంది మధ్య నేనిప్పుడు ఒంటరిని. 2 రోజులు అలా అడవిలో గడిపాను. ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. 3వ రోజు వాన కురిసింది. వానలో తడిసిన నా గౌను పిండి ఆ నీళ్లు తాగాను. నా కాళ్ళు బాగా ఉబ్బిపోయాయి. నా చేతుల మీద జలగలు పాకుతున్నాయి. నా పక్కనున్న ఒక శవం కుళ్ళిపోతోంది. 4వ రోజున కానీ సహాయక బృందాలు అక్కడికి రాలేదు. నన్ను చూసి వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మొత్తం 92 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నిజానికి ఈ లెక్క సరికాదు. 93. అమ్మ కడుపులో ఉన్న నా చిట్టి తమ్ముడితో కలిపితే. విమాన ప్రమాదం జరిగిన ఆ నాటి నుండి నా చుట్టూ నీడలా నన్నంటి పెట్టుకుని ఉండేది ఒకే ఒకటి. అది భయం. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకొని అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళిపోవాలనిపించేది. ఆ భయంలోనే ఒంటరిగా పెరిగాను. వేదు ప్రేమలో నాకు నాన్న కనిపించారు. వేదుని కలిశాకే నాకు ధైర్యం తెలిసి వచ్చింది. వేద్ ఒక మాట చెప్పాడు. సౌరభ, ఆ విమానం ప్రమాదంలో మొత్తం అందరూ మరణించినా నువ్వొక్కదానివే బ్రతికావంటే దాని వెనుక ఏదో కారణం ఉండి ఉంటుంది. ఒక పర్పస్ ఉండి ఉంటుంది. నీ కారణంగా జరిగే ఏదో ఒక మంచి కొరకే ఆ భగవంతుడు నిన్ను బ్రతికించి ఉంటాడు. ప్రస్తుతం చీకటి చిక్కబడుతోంది. సముద్రపు అలల సవ్వడి బిగ్గరగా వినిపిస్తోంది. మాదక ద్రవ్యాలు కలిపిన బీర్ టిన్ నా వైపుకి తీసుకొస్తున్నాడు వాడు. సౌరభ, ఆ విమాన ప్రమాదంలో మొత్తం అందరూ మరణించినా నువ్వొక్కదానివే బ్రతికావంటే దాని వెనుక ఏదో కారణం ఉండి ఉంటుంది. వేదు చెప్పిన మాటలు నా గుండెల్లో మారు మోగుతున్నాయి. నీ కారణంగా జరిగే ఏదో ఒక మంచి కొరకే ఆ భగవంతుడు నిన్ను బ్రతికించి ఉంటాడు. నాలో ఏదో తెలియని తెగింపు, బ్రతకాలి అన్న ఆశ, నన్ను చంపాలనుకుంటున్న చావునే చంపేయాలన్నంత ధైర్యం. ఆ ఇద్దరినీ ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తున్నాను. ఇది తాగు, ఇక ఏమీ తెలీదు. నువ్వు పెనుగులాడటం, మేము నిన్ను హింసించడం ఇవేవీ లేకుండా సైలెంటుగా జరిగిపోతుందంతా. వాడు ఆ టిన్నుని నా నోటి వైపు జరిపాడు. నేను నిశ్శబ్దంగా దాన్ని చేతుల్లోకి తీసుకున్నాను. తాగు. రెండోవాడు తన చొక్కా విప్పుతున్నాడు. నేను ఆ టిన్నుని గట్టిగా పట్టుకున్నాను. శరీరంలోని శక్తినంతా చేతిలోకి తెచ్చుకొని బలంగా ఒకడి కంటి మీద గుద్దేశాను. ఎంత బలంగా గుద్దానంటే టిన్ను సొట్టబడి క్రష్ అయిపోయింది. ఆ టిన్ తాలూకు అంచు వాడి కనుగురుడ్డులోకి దిగబడిపోయింది. నవీన్, దాన్నొదలకు, ఏసై, కిల్ హర్ అరిచాడు కనుగురుడ్డు చితికిపోయినవాడు.
ఆ నవీన్ అన్నవాడు కోపంతో ఊగిపోతూ నా మీదికి లంఘించాడు. కొద్ది దూరంలో బండరాయి ఒకటి కనిపించింది నాకు. గబాల్న అక్కడికెళ్ళి ఆ రాయి అందుకున్నాను. వాడు కత్తి తీశాడు. కత్తి చూడగానే భయంతో వెనకడుగు వేస్తాననుకొని ఉంటాడు. కానీ నేను పారిపోలేదు. వాడు శరవేగంతో నాపైకి దూకి కత్తితో బలంగా పొడిచేశాడు. అది నా ఛాతీలోకి దిగబడకుండా నేర్పుగా ప్రక్కకు జరిగేసరికి భుజంలో దిగిపోయింది. ఆ కత్తిపోటుని లెక్కజేయలేదు. నేను పంటి బిగువున బాధ ఓర్చుకుంటూనే చేతుల్లో ఉన్న బండరాయితో వాడి తలపై బలంగా మోదాను. గ్లోబ్ హాస్పిటల్స్. నా భుజానికి తగిలిన లోతైన గాయానికి, ముఖంలోని ఇతర గాయాలకి వైద్యులు చికిత్స చేస్తున్నారు. వేద్ నాతోనే ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడున్న టీవీ తెర మీద యువతి సాహసంతో సీరియల్ రేపిస్టులను పట్టుకున్న పోలీసులు అన్న వార్తాంశం ప్రసారమవుతుండటం వేదుతో పాటు నేను చూశాను. వేదు నా చెంతగా వచ్చి నా నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు నిశ్శబ్దంగా. అప్పుడు నేను వేదు చేతిని నా చేతిలోకి తీసుకొని, వేద్, ఎందరి ఆడపిల్లల జీవితాలను చిదిమివేసిన రాక్షసులు వాళ్ళు. నేను వాళ్ళ చేతుల్లో చనిపోతాననుకున్నాను. కానీ నీ మాటలే నాలో ధైర్యాన్ని నింపాయి. చిన్నతనంలో జరిగిన ఆ ఘోర విమాన ప్రమాదంలో అందరూ చనిపోయినా నేనొక్కదాన్నే సోల్ సర్వైవర్గా మిగిలిపోవడం వెనుక ఏదో కారణం ఉండి ఉండాలి అన్న నీ మాట నిజం అనిపించింది. నేను చేయవలసినది ఏదో మిగిలి ఉంది అనిపించింది. అసలు ఆ దుర్ఘటనతో పోల్చితే ఇది చిన్ని సమస్యలా అనిపించింది. ఇలాంటి నరరూప రాక్షసుల్ని శిక్షించకపోతే ఇంకెందరో యువతుల్ని బలి తీసుకుంటారు. అందుకే పోరాడాను, చెప్పాను. పోరాడి గెలిచావు, నిజమే. నువ్వు చేయవలసింది ఇంకా చాలా మిగిలి ఉంది. పెళ్లిపీటల మీద సిగ్గుపడుతూ నా పక్కన కూర్చొని 3 ముళ్ళు వేయించుకోవడంతో సహా నవ్వుతూ ఆర్తిగా చెప్పాడు వేదు. వేదు నవ్వులో ఎప్పుడూ నాన్నే కనిపిస్తుంటాడు నాకు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.